శ్రీతేజో ఎడ్యుకేషన్ సర్వీస్ సొసైటీ ఆధ్వర్యంలో అరకు పార్లమెంట్ అధ్యక్షులు మోజూరు తేజోవతి పాలకొండ నియోజకవర్గంలోని 4 మండలాల ప్రభుత్వ పాఠశాలల్లో 10వ తరగతి పరీక్షలు రాయబోయే సుమారు 3200 మంది విద్యార్థులకు అవసరమైన ప్లాంకులు, పెన్నులు తన వంతు సాయంగా పంపిణీ చేసే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా 4 మండలాల్లోని పలు ప్రభుత్వ పాఠశాలలను సందర్శించి విద్యార్థులకు పరీక్షలకు అవసరమైన సామగ్రిని స్వయంగా అందజేశారు. విద్యార్థులతో మాట్లాడి వారికి ధైర్యం, ఆత్మవిశ్వాసం నింపుతూ పరీక్షలకు సిద్ధం కావాలని ప్రోత్సహించారు. ఈ సందర్భంగా మోజూరు తేజోవతి మాట్లాడుతూ విద్యార్థులే దేశ భవిష్యత్తు అని, వారి మంచి విద్యను అభ్యసించి భవిష్యత్తులో దేశానికి మార్గదర్శకులుగా ఎదగాలని ఆకాంక్షించారు. విద్య ద్వారానే మంచి భవిష్యత్తును నిర్మించుకోవచ్చని ఆమె పేర్కొన్నారు. 10వ తరగతి పరీక్షలు ప్రతి విద్యార్థి జీవితంలో ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలుస్తాయని పేర్కొంటూ ప్రతి విద్యార్థి కష్టపడి చదివి మంచి ఫలితాలు సాధించాలని సూచించారు. అలాగే పరీక్షలకు భయపడకుండా ధైర్యంగా ఆత్మవిశ్వాసంతో రాయాలని విద్యార్థులకు సూచిస్తూ మీ కృషి, పట్టుదలే మీ విజయానికి పునాది అని ప్రోత్సాహకరంగా పేర్కొన్నారు. ప్రతి విద్యార్థి తమ తల్లిదండ్రులు, గురువుల ఆశయాలను నెరవేర్చే విధంగా చదువులో ముందుకు సాగాలని ఆమె ఆకాంక్షించారు. పరీక్షలు రాయబోతున్న ప్రతి విద్యార్థికి హృదయపూర్వకంగా ఆల్ ది బెస్ట్ తెలియజేస్తూ భవిష్యత్తులో ఉన్నత స్థాయికి చేరుకుని సమాజానికి సేవ చేయాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. డిస్ట్రిక్ట్ లో మీరు ఫస్ట్ రావాలి. కస్తూరిలో ఇస్తారా? నాకు అది కావాలి. ఎవరు ట్రై చేయండి. ఓకేనా? చేస్తారా? చేయరా? చేస్తామన్న వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి. వెరీ గుడ్, వెరీ గుడ్. అందరూ డాక్టర్స్ వద్దనా? లేడీ డాక్టర్ అయితే మీరు స్టైల్ గా ఉంటారు తెలుసా? మీకు మంచి సెక్యూరిటీ ఉంటుంది. ఐఏఎస్ ఆఫీసర్స్ అవ్వండి. ఎప్పుడు సెక్యూర్గా ఉండాలంటే మంచి పొజిషన్లో మీరు ఉండాలి. గర్ల్స్ మాత్రం. ఓకేనా? ఎప్పుడైతే మనకి మంచి పొజిషన్ వస్తుందో అప్పుడే మన చుట్టూ కూడా ఒక రకమైన ఆర్డర్ అనేది ఏర్పడుతుంది. మనం అప్పుడు క్వీన్స్ మనమే. ఓకేనా? మరి మంచి పొజిషన్లోకి వెళ్ళాలని మీ అందరికీ